సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ మోర్ వ్లాగ్. సో ఈ రోజు వచ్చేసి మనం అయితే ఎక్కడ ఉన్నామంటే ఎల్లోరా కేవ్స్ దగ్గర అయితే ఉన్నాం. మీ అందరికీ తెలుసు, బిల్లా మూవీలో ఉంటది ఎల్లోరా శిల్పాన్ని వస్తున్నా నీ కేసు అని చెప్పేసి. సో ఎల్లోరా శిల్పం నా దగ్గరికి రావద్దు, నేనే నీ దగ్గరికి వస్తాను అని చెప్పేసి ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చేసాను గాయ్స్. సో లేట్ లేకుండా మనం అయితే లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. మొత్తం 32-34 కేవ్స్ అయితే ఉన్నాయి. సో ఈ 34 కేవ్స్ కూడా क्या क्या केव्स है अंदर? 1 to 13 बुद्धिज्म हाँ, और उसके बाद हिंदुइज्म, ओके, वन लेफ्ट जैनिज्म. अभी मजा आएगा ना भिड़ो. సో అదనమాట బుద్ధిజం, హిందూయిజం, జైనిజంకి చిహ్నాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు కాదు, దాదాపు 1400 సంవత్సరాల కిందటవి అయితే ఉన్నాయి లోపల. అండ్ టెంపుల్స్ కూడా ఉంటాయి. లోపలికి వెళ్ళి ఒక్కొక్కటిగా మీకు బ్రీఫ్గా అయితే చెప్పి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. లేట్ లేకుండా మనం అయితే వీడియోలోకి వెళ్దాం. కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లేట్ లేకుండా మనం అయితే వీడియోలోకి వెళ్దాం. సో బ్యాగ్లు అయితే బాబాయ్ దగ్గర పెట్టేసాం. మొత్తం వెళ్ళి వచ్చిన దాకా బ్యాగ్ 20 రూపీస్ అయితే అడిగాడు అనమాట. థ్యాంక్ యూ బాబాయ్, हम लोग అందరు జాకే క్రిస్టల్. సో ఇవి వచ్చేసి ఏదో హిస్టారికల్ క్రిస్టల్ అనుకుంటా. మొత్తం చూడండి. సో లోపలైతే ఫుడ్ ఏమి ఉండదు. ఇక్కడ నుంచి బిస్కెట్స్ కానీ ఏదైనా తీసుకెళ్ళాలి, వాటర్ బాటిల్ అయినా ఏదైనా సరే. సో చూస్తున్నాం, ఫుల్గా అయితే స్వెట్టింగ్ అయితే తడిచిపోయాయి చూడండి ఇక్కడ కూడా. సో వాటర్ బాటిల్ కానీ బిస్కెట్స్ ఏమైనా తీసుకొని ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం. कुछ बोल रहे हैं ना अंदर क्या क्या फेमस है? 1 to 12 पूरा बता देते हैं. हाँ ठीक है. 1 to 12 बुद्धिस्ट केव्स, ओके 13 to 29 हिंदू ओके और जैन, ऐसा ऑल 34 केव्स. ओके. और इसमें जो है तो मेन केव्स 10 नंबर और 16 नंबर, इसमें 2 आवर्स लगेगा आपको. ओके, बाकी फिर सब रिपीटेशन है. जस्ट रेपुटेशन. हाँ, फिर आपको फिर उसमें 29 है, वो सीता का नानी है. वो सीता ने नहाई थी बोलते हैं उस टाइम में. ओके. तो वो प्रसिद्ध है जिसपे लोग स्नान करते हैं वहाँ पे. तो स्नान करें तो ये फूडी फूसा वगैरह आता नहीं. ओके ओके. फिर उसमें आगे जैन है. जैन में 2 रिलीजन है, दिगंबर सितंबर. जैन में जैनिज्म है, फिर 2 रिलीजन है. हाँ, दिगंबर सितंबर. ओके. तो वो और कोई पूजा महावीर जो है ना उनके अलग अलग तरीके से ऐसा वो है. और बुद्धिस्ट में 2 रिलीजन है, हिनायाना महायाना. ओके. ऐसा इस तरीके से ये 34 केव्स है. ओके ओके. हाँ, तो आपके ऊपर है, आपको कैसा घूमना है आपको घूम सकते हैं. और ये फेमस है स्टोन, एमेथिस्ट, क्वार्ट्ज, ओके. पायराइट, क्लियर क्वार्ट्ज. ये घर के लिए अच्छा रहता है. आप इंग्लिश अच्छा बात कर रहे हैं, क्या पढ़े था? हाँ जी, इंग्लिश अच्छा बात कर रहे हैं ना, क्या पढ़े? नहीं पढ़े थे हम तो यही बिजनेस में लगे हुए. पढ़े थे हम तो यही बिजनेस में लगे हुए. ఓకే. बस और क्या. నాకు ఏదేదైతే దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇప్పించాలి అనుకున్నాను, సో ఆ పెద్ద ఆయన చేత అయితే మొత్తం చెప్పించాను. మీకు ఏదైనా ఒకసారి అర్థం కాకపోతే జస్ట్ హ్యావ్ ఏ లుక్, ఓకే. మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి, లేదా సబ్ టైటిల్స్ అయితే ఆన్ చేసుకొని చూడండి. లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, హిందీ అర్థం కాని వాళ్ళు. సో మీకు తెలుగు సబ్ టైటిల్స్ కూడా వస్తాయి కాబట్టి ఇబ్బంది లేదు. సో మనమైతే లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లోపలికి కేవ్స్ లోపలికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. 36 కేవ్స్ రైట్, 36 కేవ్స్ అయితే ఉన్నాయంట. లోపలికి వెళ్దాం పదండి. స్టార్టింగ్లోనే ఈ కోతులు చూడండి ఎలా ఉన్నాయి. సో ఫోటో సెషన్ అయితే ఇక్కడే స్టార్ట్ అయిపోయింది. టికెట్ తీసుకోవాలనుకుంటా, కౌంటర్ అదిగో అక్కడ ఉంది. సో అది టికెట్ కౌంటర్ అనమాట. సో టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ టికెట్ తీసుకుని వి స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్. గైస్ చూడండి, మన వాళ్ళకైతేనో 40 రూపాయలు, బయట వాళ్ళకైతేమో 600 అంట. అంతేలే, వాళ్ళ డబ్బులు ఆ మాత్రం తీసుకోపోతే యూస్ ఉండదు. బిస్కెట్ నైకాయిగా నాన్ వెజ్ చెయ్యి, దీనికి నాన్ వెజ్ కావాలంట, బిస్కెట్ లేదంట. ఇది రేపటి నుంచి బియ్యపు గింజని బోతతో నుంచి చూస్తూ మంచినీళ్ళు తాగరా, కడుపు నిండుతుంది. పెళ్లిలో తద్దిన మంత్రాలు చదివేవాడి మొహలా. చూసారా గైస్, ఇది తింటుంది, ఆకలైనట్టుంది పాపం. సో ఎల్లోరా కేవ్స్కి అయితే లోపలికి అయితే వచ్చేసాం. సో చెక్కింగ్ పాయింట్లో అయితే ఉన్నాం అనమాట. ఈ కాయిన్ అయితే తీసుకోవాలి, 40 రూపీస్. ఫారినర్స్కి అయితేనేమో 600. సో మనమైతే లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ అవ్వాలి పదండి. ఇలాంటి వ్యూ వస్తుందని చేస్తే ట్రైపాడ్ ఎప్పుడో కొనేవాడిని. వ్యూ అయితే చాలా బాగుంది వీడియోకి. సో బిస్కెట్ తింటూ వ్లాగ్ అయితే చేస్తున్నా. సో మీకైతే కేవ్స్ అయితే చూపిస్తా. ఇదేంటంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ అనమాట. ఇన్ కేస్ కావాలంటే తీసుకోవచ్చు. क्या देख रहा है? ये फ्री में. फ्री बट फ्री है, बट हम लोग फोटोज वीडियोस लेंगे. सीनियर सिटीजन, लेडीज एंड चिल्ड्रंस फर्स्ट. You are not a kid, you are not a senior citizen. Kid, you are not a senior citizen.
not kids, not a woman. దెన్ వాట్, లెట్స్ గో. సో మొత్తం మ్యాప్ అయితే ఇది కిదర్ జానా కేసే ఉదర్ ఎంటర్ లోపలికి వెళ్ళాలి గైస్. లోపలైతే మంచి మంచి పిక్స్ అయితే తీసుకోవాలి. చాలా డేస్ అయింది పిక్స్ పెట్టి, ఇప్పుడు టెంపుల్ పిక్సే పెట్టాను. సో ఇక్కడ ఏంటంటే మంచి మంచి కేవ్స్ ఉన్నాయి కాబట్టి సో మంచిగా ఒక ఫోటో సెషన్ అయితే చేసి సో దాని తర్వాత మనం అయితే వీడియో ఎక్స్ప్లోర్ అయితే చేసేద్దాం. వరల్డ్ హెరిటేజ్. ఈరోజు మంచి విషయం ఏదైనా జరిగిందంటే వెదర్ చాలా చల్లగా ఉంది ఎల్లోరా కేవ్స్ దగ్గర, ఎందుకంటే మొత్తం హిల్ స్టేషన్ ఏరియా కదా, సో చల్లగా అయితే ఉందన్నమాట. సో మీకైతే ఎల్లోరా కేవ్స్లో ఫస్ట్ అయితే చూపిస్తా చూడండి ఎంత బాగుందో. కైలాష్. సో దీని పేరు వచ్చేసి కైలాష్ అనమాట, శివుడు టెంపుల్. గైస్ చూడండి, వన్స్ అపాన్ ఎ టైం ముగల్స్ మన హిందూ దీన్ని ఎలా పడగొట్టారు ఏంటి అనేది మీకు మొత్తం క్లియర్గా అయితే చూపిస్తా. ఎంత పెద్ద టెంపుల్ గైస్, కొండ మధ్యలో, దీన్ని మధ్యలో వెరక్కొట్టేశారు, మొత్తం బ్రేక్ చేశారు. శివుడు టెంపుల్, శివుడు బొమ్మలు కానీ మొత్తం చూడండి ఎంత చెత్త నా కొడుకులు ఉన్నారో. ఇక్కడ గుహ ఉంది, వాటర్ గుహ. సో ఈ గుహ లోపల ఏంటంటే శివుడిని చూడడానికి వెళ్ళే దారి అనమాట. సో ఈ నా కొడుకులు ఏం చేశారంటే వాటర్ బాటిల్స్, చెత్త చెదారం మొత్తం దీని లోపల వేశారు. వేస్ట్ ఇలాంటి వాళ్ళకి. చూడండి ఒకసారి ఎంత బాగుంది స్కల్ప్చర్ అనేది. ఇలా వేస్ట్ చేసి టూరిస్ట్ ప్లేస్ని మొత్తం నాశనం చేయడం తప్పించి ఏమన్నా. సో మనమైతే అఫీషియల్గా లోపలికి అయితే వచ్చేసాం. ఓ మై గాడ్ देखो 1000 का पहले ऐसा है तो देखो कैसे कंस्ट्रक्शन हुआ. అరే 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 చూడండి గాయస్, ఒకసారి క్లియర్గా చూడండి ఎల్లోరా కేవ్స్ ఎలా ఉన్నాయో. లిటరల్గా అసలు అప్పుడు 1000 సంవత్సరాల కిందటి ఇలా కట్టారు అంటేనే మైండ్ పోతుంది కొండలో. సో కొండల మధ్యలో 1000 years బ్యాక్ ఇలాంటి ఒక కన్స్ట్రక్షన్ జరిగిందంటేనే లిటరల్లీ ఒక గూస్ బంప్స్ అనమాట ఎల్లోరా కేవ్స్ అనేది. నేను చాలా సింపుల్ విషయం అనుకున్నా, బట్ అలా కాదు, చాలా పెద్ద విషయం. కేవ్స్ ఉన్నాయి, ఇది ఏం కేవ్స్ నాకైతే తెలియదు. సో మొత్తం ఉన్నాయి చూడండి. ఇవన్నీ స్వరంగ మార్గాలు ఏమైనా డౌట్ నాకైతే, బట్ నాకు దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు. అందుకని చెప్పేసి నేను బా ఏమన్నా ఉందా ఎక్సలెంట్గా ఉంది. అసలు వ్యూ అయితే మాత్రం లిటరల్ చింపేసింది. సో వ్యూ అయితే చూడండి ఒకసారి ఎలా ఉందో. గూస్ బంప్స్ వ్యూ అయితే చింపేసింది, మామూలుగా అయితే తెలియదు. అక్కడికి వెళ్ళి కూర్చొని ఊ అని అరుస్తున్నాడు, కనిపిస్తున్నాడు అక్కడ ఉన్నాడు. అక్కడికి వెళ్ళి ఊ అని గుహల్లో అరుస్తున్నాడు అనమాట. లోపలికి వచ్చి ఇప్పుడు వరకు గంట అయితే అయింది. గంట సేపు మేము ఏం చేసామంటే ఫోటో సెషన్ చేసాం. చూడండి, సో అదొక ఫోటో ప్లేస్ అనమాట. అక్కడికి వెళ్ళి ఫోటో చాలా ఉన్నాయి, చూపిస్తా ఒక్కొక్కటి లోపలికి వెళ్ళి. ఫస్ట్ ఫోటో సెషన్ అయితే కంప్లీట్ చేసుకుంటాం. మనోడు ఫోటో సెషన్ తర్వాత ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం పదా అన్నాడు. సో వెళ్తాం అనమాట. ఇక్కడ నుంచి పడితే ఏం లేదు, పళ్ళు రాలిపోతాయి. నేనేంటి బ్లాక్ గా కనిపిస్తున్నా, కేవ్స్ లో లైట్ కూడా లేదు. విష్ణుమూర్తి ఫోటో అండ్ దేవుళ్ళు అందరూ ఉన్నాయి. వినాయకుడు తొండం కూడా వెరక్కొట్టేశారు. చూడండి, చూపిస్తా ఒకసారి బ్యాక్ కెమెరా ఆన్ చేసి చూపిస్తా చూడండి. ఇంత దారుణం ఎక్కడ కూడా ఉండదు. ఎల్లోరా కేవ్స్ లో ఉంది. ఎల్లోరా కేవ్స్ లో ఉంది అంటే వీళ్ళు చేశారని కాదు. వన్స్ అపాన్ ఎ టైం ముగల్స్ మన దగ్గర ఉన్న మన దేవుళ్ళు గుళ్ళు అన్ని ధ్వంసం అయితే చేశారు కదా. సో అప్పుడు అన్ని కూడా చూడండి, ఇక్కడైతే చూడండి హాఫ్ బాడీ ఉంది, ఇక్కడ కూడా హాఫ్ బాడీ ఉంది, అమ్మవారి విగ్రహం. అండ్ ఇవన్నీ చూడండి ఒక్కసారి ఎలా ఉన్నాయి. మన సంస్కృతిని, మన నాగరికతని ఎంత దెబ్బతీశారో చూడండి ఒకసారి ముగల్స్ అనేవాళ్ళు. లిటరల్ గా ముగల్స్ ఇవన్నీ చేశారు అని తెలిసినప్పుడు నాకు ఏమనిపిస్తుంది తెలుసా, నాకు ఒక డైలాగ్ గుర్తొస్తుంది, నాకు ఒక గన్ ఇస్తారా, నాకైతే షూటింగ్ చేయడం కూడా రాదు. బట్ ఏంటంటే వీళ్ళు చేసిన అరాచకాలకి ఇలా అయిపోయింది మన నాగరికత, మన సంస్కృతి. అసలు మనం భారతదేశం అయి ఉండి హిందుత్వానికి మారు పేరు భారతదేశం, అలాంటిది ఒక భారతదేశంలో ఇలా దేవుడి విగ్రహాలన్నీ ఇలా ఎరక్కొట్టేశారంటే వాళ్ళకి ఎంత బలుపు, ఎంత బలుపు ఉంటే వాళ్ళు ముగల్స్ అనే వాళ్ళు ఎంత చేస్తారు. చూడండి మొత్తం ఎలా ఉంది. ఒక సనాతని అయ్యండి ఇవన్నీ చూస్తుంటే నాకు అది కడుపు మండిపోతుంది. ఒకప్పుడు హిందుత్వ దేశంగా ఉండేది మంది, బట్ అయినా సరే అందరూ అన్నదమ్ములా కలిసి ఉందాం అనుకుంటే ఇలా చేయడం అనేది కరెక్ట్ అయిన విషయమే కాదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో గుహ దగ్గరికి అయితే వెళ్దాం. సో చాలా మంది అయితే అడుగుతున్నారు, ఇంత లైక్ ఈ ఏజ్ లో ఫిట్ గా ఎలా ఉన్నామని అడుగుతున్నారు. అదంతా ఒక సీక్రెట్ చెప్పకూడదు. సో ఈ గుహ చూడండి, సో ఈ డిజైన్ అయితే చూడండి, ఈ డిజైన్ చూసారా. అసలు అప్పట్లోనే మన దగ్గర అంత స్కల్ప్చర్స్ అంటే దీన్ని చెక్కేవాళ్ళు. అసలు స్కల్ప్చర్స్ గానీ డిజైన్స్ గానీ మైండ్ పోతుంది లిటరల్ గా. కిత్నా టాలెంట్ హమ్ లోగ్ కా బస్. మన వాళ్ళ దగ్గర ఎంత టాలెంట్ ఉంటే ఇంత డెవలప్ అవుతుంది, ఇంత చెక్కుంటారు, ఇంత చేసి ఉంటారు. అసలు మాటలో చెప్పలేకపోతున్నాను నేనైతే. లిటరల్ గా గూస్ బంప్స్ అనమాట, ప్రతిదీ గూస్ బంప్. ఇక్కడైతే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి అంతే. ఇదంతా చూస్తుంటే నాకు బాహుబలి సెట్ గుర్తు వస్తుంది. బాహుబలి సెట్ కూడా ఇలానే ఉంటది కదా, చీకటిగా ఉంది ఇక్కడ. ఇదంతా నాకేం అర్థం కావట్లేదు. హలో, ఎవరన్నా ఉన్నారా, కాపాడండి అయ్యా, సేవ్ మీ. చావా మూవీ అయితే చూసారు కదా. సో ఆ చావా మూవీలో గుహలు ఎలానే ఉంటాయి, లోపలికి స్వరంగం ఉంటుంది అనమాట. ఈ స్వరంగంలోకి ఇంక వెళ్ళిపోతా ఉండడు.
కాగడ ఒకటి ఉంటుంది లైట్ లాగా. లైట్ ఈ ఊరు నుంచి ఇంకొక ఊరికి వే అయితే మీకు ఏదైనా క్లియర్ గా కావాలి అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్. సో యూట్యూబ్ ఛానల్స్ లో హిస్టరీ గురించి అండ్ తెలుగు నాలెడ్జ్ అనే ఛానల్స్ చాలా అయితే ఉన్నాయి. సో వీళ్ళని మనం ఫాలో అయితే ఏంటంటే వాళ్ళు మనకి నాలెడ్జ్ అనేది ఇస్తూ ఉంటారు. సో దాన్ని బట్టి మనం వీ కెన్ గెయిన్ నాలెడ్జ్. వాళ్ళు ఎలా బ్రేక్ చేశారంటే చూడండి, ఈ టెంపుల్ని, ఇది శివ్ టెంపుల్ అనమాట, కైలాష్ ఇది. సో దీన్ని ఎలా బ్రేక్ చేశారు చూడండి. మొత్తం ఏనుగులకు తొండాలు లేవు, దంతాలు లేవు, ఏం లేవు, మొత్తం బ్రేక్ చేసేసారు దానికి పనికి రాకుండా. సో దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే మనలో ఎంత మంచితనం ఉన్నా సరే అది మన దగ్గరే పెట్టుకోవాలి. మన దగ్గర మంచితనం ఉందని పక్కన వాళ్ళకి ఇచ్చామనుకో, ఒకటి పోర్చుగీస్ వాళ్ళకి, బ్రిటిష్ వాళ్ళకి మనం వాళ్ళకి ఇచ్చి వాళ్ళని మన దేశానికి పిలిపించుకొని మనం ఇలా నాశనం అయిపోయినట్టుంది. అండ్ ఇంకోటి ముగల్స్కి కూడా అలానే మనం ఇచ్చి మనం ఇలా నాశనం అయినట్టుంది. అందుకే ఎవరికి కూడా ఏంటంటే మన మంచితనంలో ఉన్నప్పుడు మన ప్లేస్లోకి మన పర్మిషన్ లేకుండా మన దగ్గరికి అయితే ఎవరు రానిస్తే దానికి ఇలానే ఉంటుంది ఎగ్జాంపుల్. సో అన్నీ విరిగిపోతాయి, మనం కోల్పోతాం, లాస్ట్కి మనల్ని మనమే కోల్పోతాం. అప్పుడే చెప్పాలనుకున్నా. చూడండి ఎలా ఉందో లొకేషన్. సో ఇప్పుడే ఉంది నా లేటెస్ట్ వార్త. ఇప్పుడు దాకా మనం చూసిన కేవ్స్ అన్నీ కూడా ఒకటేనంట, ఇంకా ఇలాంటివి 32 ఉన్నాయంట. ఇది తిరగడానికి నాకు 2 గంటలు పట్టింది, ఫొటోస్ అని అదని ఇదని. ఇక రిమైనింగ్ 31 తిరగడానికి ఎంతసేపు పట్టిందో తెలియదు. हम लोग एक घूमने के लिए 2 घंटा लगाया, अभी 30 घूमने के लिए कितना टाइम लगेगा? 2 दिन लगेगा. 60 घंटे 8 घंटे लगेगा बराबर. 60 हाँ, जब एक ट्रिप में 2 घंटे लगे तो 30 में 60 గంటలు పట్టిద్దండి. సో ఇది వచ్చేసి కేవ్ నెంబర్ 14 అనమాట. సో గుర్తుంది కదా, ఇందాక మీకు చెప్పాను ఆల్రెడీ. సో ఏ కేవ్ దేనికి సంబంధించింది అనేది జైనిజం, బుద్ధిజం, హిందూయిజంకి సంబంధించి. సో ఇవన్నీ కూడా దానికి సంబంధించిన. సో ఇలాంటి కేవ్స్ అయితే ఇంకా 31 అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఒకటి చూస్తున్నాం కాబట్టి సో ఇంకా 30 బ్యాలెన్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇవన్నీ ఎప్పుడు కంప్లీట్ చేస్తానో తెలియదు, ఎందుకంటే ఆల్రెడీ 2 hours అయిపోయింది. ఇంకా నేను బయలుదేరాలి, భయ్యా కూడా బయలుదేరాలి. భయ్యా కూడా ట్రైన్ టైం అవుతుంది. సో చూద్దాం ఎంతవరకు కంప్లీట్ చేయగలమో. సో అంతవరకు అయితే కంప్లీట్ చేద్దాం. సో మోస్ట్లీ అన్ని కవర్ చేయడానికే ట్రై చేస్తా. లేట్ అయినా కానీ నేను ఒక్కనైనా సరే ఎక్స్ప్లోర్ అవుతా. ఇన్ కేస్ రిషబ్ భయ్యా కూడా ఉంటానంటే మాత్రం రిషబ్ భయ్యా నేను ఇద్దరం కలిసి మొత్తం ఇది ఎక్స్ప్లోర్ చేసి సో హింగోలి వరకు నేను వెళ్తా కాబట్టి నాతో తను కూడా వస్తాడు. వచ్చినంత వరకు ఇద్దరం ట్రావెల్ అయిపోయి ఇంక అక్కడి నుంచి ఇద్దరం కూడా స్ప్లిట్ అయిపోతాం అనమాట. సో చూద్దాం. ఇంత పెద్ద కేవ్ పక్కన ఇంత పెద్ద చెట్టు ఉంటే జనం ఎంత ప్రశాంతంగా కూర్చున్నారు చూడండి. అందుకే పెద్దవాళ్ళు అంటారు వృక్షో వృక్షతి వృక్షతః అని. ఇదే కదా నీ కథ. మీరు చెట్లను పెంచండి, చెట్లను కాపాడండి, ఆ చెట్లు మిమ్మల్ని కాపాడతాయి అని చెప్పి. మన సైడ్ కూడా ఇంత గ్రీనరీ ఉంటే బాగుండు, ఎందుకంటే ఫ్రెష్ ఎయిర్ అనేది ఉంటుంది అనమాట. సో పొల్యూటెడ్ టాప్ సిటీస్లో అది కూడా వన్ ఆఫ్ ద సిటీ. సో ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. సో గో గ్రీన్ అనే కాన్సెప్ట్ అయినా సరే ఎప్పుడైనా సరే ఉండాలి. సో తప్పకుండా ఉండాలి. ప్రతి ఒక్కరైతే ఒక చెట్టు అయితే నాటండి, ఒక ప్రాణం పోయండి. సో లోపలైతే బుద్ధుడు ఉన్నాడు అనమాట. సో ఇది వచ్చేసి కేవ్ నెంబర్ 10. సో లోపల ఒకసారి అయితే వెళ్ళి మీకు బుద్ధుడిని అయితే చూపిస్తా, చూసేయండి. చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. ఎలా కట్టారా దీన్ని? లేదుగా కట్టడాలు, స్కల్ప్చర్ చిన్నిగిపోయింది. బా నెక్స్ట్ లెవెల్ అసలు. చూడండి ఎలా ఉందో, మామూలుగా లేదు. ఒక ఫోటో తీసుకోవాలి దీని దగ్గర. చూడండి ఒకసారి అసలు ఎలా ఉందో. సో లోపలైతే బుద్ధుడిని ఒక పెద్ద సింహాసనం మీద అయితే కూర్చోబెట్టారనమాట. చాలా అంటే చాలా బాగుంది. అంటే దానికి హిస్టరీ ఏంటో నాకైతే తెలియదు లిటరల్గా. బట్ ఏంటంటే ఇవన్నీ ఎక్స్ప్లోర్ అవుతుంటే మనసుకు ఒక తెలియని రిలాక్సేషన్ అండ్ పీస్ఫుల్ అయితే. సో గుడ్ ఎక్స్పీరియన్స్ ఇదంతా కూడా బాగుంది. సో మనం అయితే ఇంకా కేవ్స్ నుంచి అయితే బయలుదేరాం అనమాట. కేవ్స్ నుంచి బయలుదేరి సో సంభాజీనగర్ దగ్గర ఈ కృష్ణేశ్వరికి మధ్యలో దౌలతాబాద్ అనే ఒక ఫోర్ట్ దగ్గరికి వెళ్ళి మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎందుకంటే అది వన్స్ అపాన్ ఏ టైమ్ ఒక రాజ్యం అయితే దాన్ని నిర్మించింది. దాని తర్వాత ఏమైందంటే వేరే వాళ్ళు వాళ్ళ మీద దండయాత్రకు వచ్చి సో వాళ్ళు ఖాళీ చేసి తర్వాత నెక్స్ట్ జనరేషన్లో వచ్చిన కింగ్స్ అంతా కూడా దాన్ని రూల్ అయితే చేశారు, దౌలతాబాద్ ఫోర్ట్ అనేది. సో అది కూడా వెళ్ళి చూద్దాం. చూసి ఏం చేద్దాం, కొండల్లో నడవాల్సి వస్తుంది. మిస్ యూ మా, మిస్ యూ
అమ్మాయి ఇది అయితే ఏ భయ్యా క్యా కర్ రही हो I'm trying my shoes, please. ఓకే ఓకే సో ఏంటంటే విషయం ఇక్కడ ఒకటి బాగుంది ఏంటంటే ఎవరైనా సరే లోపలికి వెళ్ళేటప్పుడు కాయిన్ ఇన్సర్ట్ చేస్తేనే మీకు ఆ డోర్ అనేది ఓపెన్ అవుతుంది లైక్ మెట్రో స్టేషన్స్లో ఉన్నట్టే సేమ్ లైక్ మెట్రో స్టేషన్స్ మళ్ళీ బయటికి రావాలంటే కూడా మనం అక్కడైతే స్లిప్ యూస్ చేస్తాం కదా క్యూఆర్ కోడ్ స్కానర్ లైక్ బార్ కోడ్ యూస్ చేస్తాం కదా సో అలానే ఇక్కడ కూడా ఏంటంటే మీకు ఒక కాయిన్ ఉంటుంది ఆ కాయిన్ డిప్ చేస్తేనే మళ్ళీ మీకు గేట్ అయితే ఓపెన్ అవుతుంది బాగుంది ఇట్స్ గుడ్ బికాస్ దిస్ ఈస్ ఇట్ ఈస్ లైక్ విలేజ్ ఎందుకంటే ఇలాంటి ఒక టైంలో ఇలాంటి ఒక పల్లెటూరు టైప్లో ఉన్న ఏరియాలో ఇంత టెక్నాలజీ తీసుకురావడం అనేది చిన్న విషయం కాదు బాగుంది భయ కూడా అదే అంటున్నాడు ఇలాంటి ఏరియాస్లో ఇంత టెక్నాలజీ మెయింటైన్ చేయడం ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ ఇట్స్ ఎ బిగ్ థింగ్ సో మళ్ళీ ఏంటంటే మీరు ఇన్ కేస్ ఏజ్డ్ పీపుల్కి కానీ లేకపోతే ఉమెన్కి నెక్స్ట్ వచ్చేసి కిడ్స్కి ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు వాక్ దే కెన్ గో బై ఎలక్ట్రికల్ వెహికల్ సో ఒక వెహికల్స్ అయితే ఉన్నాయి వీల్ చైర్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ పర్సన్స్ ఉంటారు మీకు పుష్ చేసి తీసుకెళ్ళడానికి వీల్ చైర్ని మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు సో కంప్లీట్గా చాలా అయితే చాలా బాగుంది బాబాయ్ అయితే ఆయన చక్కగా నిద్రపోతున్నాడు దాదా బ్యాగ్ ఆగే సో ఇప్పుడైతే మనం దౌలతాబాద్ అయితే వెళ్ళట్లేదు ఎందుకంటే అవి దగ్గరగా ఒక 300 స్టెప్స్ అయితే ఎక్కాలి అండ్ లగేజ్ పెట్టుకోవడానికి లగేజ్ కౌంటర్ కూడా ఉండదంట నేను ఈ బ్యాగ్ ఇదంతా కూడా నాకు రిస్క్ అనమాట ఎందుకంటే లగేజ్ మొత్తం దీనిలోనే ఉంది సో అందుకని చెప్పేసి సో దౌలతాబాద్ అయితే పోర్ట్ క్యాన్సిల్ చేసుకుంటున్నా సో డైరెక్ట్గా భయ్య అయితే ఎక్కడికైతే వెళ్తాడు అక్కడ దాకా బస్సులో వెళ్ళిపోయి భయ్యని డ్రాప్ చేసి ఇంకా అటు నుంచి భయ్య పూణే వెళ్ళిపోతాడు నేనేమో హింగోలి వెళ్ళిపోతా భయ్య కీర దోసగా ఇప్పించాడు ఏ కాయగాతో క్యా మిలేగా ఏ కాయ ఎనర్జీ ఇద్దిండే ఎనర్జీయా నాకైతే తెలియదు కదా కీర దోసకాయ తింటే ఎనర్జీ వస్తుంది అని చెప్పేసి సో ఇదైతే వింతగా ఉంది అయితే ఫ్రెష్గా ఉంది ఇప్పుడే కట్ చేసి ఇచ్చారు మా ముందు సో తిందాం గాయస్ బస్ కోసం అయితే వెయిట్ చేసిన ఇప్పుడే కీర దోసకాయ అయితే తినేసాం అనమాట మామూలుగా లేదు ఫ్రెష్గా అప్పుడే కట్ చేసి ఇచ్చారు కీర దోసకాయని నేను చాలా డేస్ అయింది మా ఇంట్లో మా మమ్మీ కీర దోసకాయ చట్నీ చేస్తుంది కానీ ఈ కీర దోసకాయలు తినలేదు ఇక్కడ కీర దోసకాయలు చాలా బాగున్నాయి చూడండి గైస్ వెదర్ ఎంత చల్లగా ఉందో ఇక్కడ బట్ ఏంటంటే బస్సులు లేవు ఆన్ టైమ్ సో భయ ఏమో పాపం పూణే వెళ్ళాలని చెప్పేసి చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాడు ట్రైన్ రిజర్వేషన్ చేసింది ఇప్పుడు ఆ టికెట్ క్యాన్సిల్ అయిందంటే వేస్ట్ అయిపోతాయి డబ్బులు కూడా అరే ఫారినర్స్ కూడా వచ్చి ఎల్లోరా కేవ్స్ చూస్తున్నారు మీరు ఇక్కడ ఇండియాలో ఉండి ఆంధ్రాలో ఉండి మహారాష్ట్రలో ఉండి మీరు వచ్చి ఎల్లోరా కేవ్స్ చూడలేదంటే వేస్ట్ మీ జీవితం సో బ్రో అయితే బస్ ఎక్కేసి వెళ్ళిపోయాడు అనమాట సో రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాడు సో తనదొక చోట నాదొక చోట ఆటో దిగుతుంటే కాలు అయితే మెలికబడింది బాగా అయితే నొప్పిగా ఉందన్నమాట అస్సలు నడవలేకపోతున్నా చాలా అంటే చాలా నొప్పిగా ఉంది సో చూడాలి ఎలా ఉంటుంది ఏంటనేది నాకైతే తెలియట్లేదు అంటే బాగా పెయిన్ ఉంది నడవలేకపోతున్నా అసలు సో ఏమన్నా డాక్టర్స్ బ్యాండేజ్ కానీ ఏదో ఒకటి సో అదైతే వేయాలి ఇప్పుడు ఈ విషయం ఇంట్లో తెలిస్తే మామూలుగా ఉండదు ఇంటి దగ్గర ఉంటే కుక్కను కొట్టినట్టు కొడతారు ఇంకా దూరంగా ఉన్నాం కాబట్టి ఏమన్నారు ఫోన్లో తిడతారంతే సో చూడాలి వర్షం పడుతుంది గాయస్ మీకు కనిపిస్తుందో లేదు స్క్రీన్ మీద మొత్తం సో చూడండి బయట బ్యాక్ సైడ్ చూడండి ఒకసారి సో ఇప్పుడు ఏంటంటే సంభాజీ నగర్కి అయితే వచ్చేసాం కదా సో అది సంగతి ఇంక ఇక్కడి నుంచి నా జర్నీ అయితే స్టార్ట్ అయింది సో ఇక్కడతో ఈ ఎల్లోరా కేవ్స్ వీడియోస్కి అయితే సైన్ అప్ చేస్తున్నా సో నెక్స్ట్ మన హింగోలి అయితే స్టార్ట్ అవుతుంది అవుంద నాగనాథ్ టెంపుల్కి అయితే వెళ్ళాలి కదా సో ఆ దర్శనం కూడా చేసుకొని ఇంక అక్కడి నుంచి డైరెక్ట్గా త్రయంబకేశ్వర్ అయితే వెళ్ళాలి త్రయంబకేశ్వర్ చేసుకొని ఇంక అక్కడి నుంచి మళ్ళీ భీమశంకర్ అయితే వెళ్ళాలి సో చూద్దాం ఇంకా చాలా జర్నీ అయితే ఉంది ఇంకా గుజరాత్ వెళ్ళాలి ఇంకా చాలా ప్లేసెస్కి అయితే ఎక్స్ప్లోర్ అవ్వాలి చూద్దాం సో మీరైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ సపోర్ట్ అయితే చేయండి వీడియో రాగానే లైక్ అయితే కొట్టండి షేర్ అయితే చేయండి హై పాయింట్స్ అయితే ఇవ్వండి చాలు సో అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్ లవ్ యూ ఆల్ బై బై